ఈ సంస్థ రైతమ్మ, నేను పెద్దపాలేరు. ఇవాళ ఎంత చేసినా, ఎంత ఇచ్చినా ఆ రైతు కష్టానికి వెలకట్లేం. రూ. 100 కదా తెల్లవారుజామున లేసి 4 గంటలకు పేడకలు తీసి, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా గేదెలను తోలుకెళ్ళి, చేలల్లోకెళ్ళి, గేదెను తోలుకెళ్ళి, చెరులో కడిగి, తీసుకొచ్చి ఇంత కష్టం పడేటువంటి రైతుకి ఎంత చేసినా అదొక సర్వీస్ అవుతుంది తప్ప దాన్ని అసలు మనం రూ. 100 గిడుతుందంటే నేనైతే గిట్టదనుకుంటా. మీరు ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ తినేవన్నీ కల్తీ. ఒక్క పాలు ఒకటే కల్తీ లేని. అది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన వరం. ఈ ఫ్యాక్టరీలో కూడా నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుక జరుపుతాం. దీనికి ఉన్నటువంటి మూల కారకుడు డాక్టర్ వర్గీస్ కురియన్ గారి జన్మదిన వేడుక జరుపుతాం. విజయవాడ ఫ్యాక్టరీలు కారకులైనటువంటి ఆ రోజు కాకాని వెంకటరత్నం గారిది. ఈ ముగ్గురు జన్మదిన వేడుకలు కూడా మేము మా 1000 సొసైటీల్లో ఆ జన్మదిన వేడుకలు మేము ఘనంగా జరుపుతాం. నాలాంటి ఒక సామాన్య వ్యక్తికి, చిన్న కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి, ఒక కార్యకర్తకి నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు డైరీ చైర్మన్ పదవి ఇచ్చాడు. నేను ఆ ఫ్యాక్టరీ కట్టడం ఇవాళ ఈ బుడమేరులో 48 రోజులు 6 అడుగుల వాటర్ 22 రోజులు ఉండి 48 రోజులకి విజయవాడ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రాసెసింగ్ స్టార్ట్ అయితే, అదే వీరవల్లి ఫ్యాక్టరీ ఉండి ఉండకపోతే ఖచ్చితంగా కృష్ణా మిల్క్ నేను చరిత్ర ముగిసిపోయి ఉండేది. దీనికి కారణం ఖచ్చితంగా భగవంతుడు. ఆ పాడి రైతు ఏమంటే భగవంతుడు ఉంటాడు. సో ఆ బ్లెస్సింగ్స్లో మనం ఉండే అవకాశం నాకు వచ్చింది. అది చేయగలిగామమ్మా. ఇంకా చేయటానికి నేనైతే బాగా చేశాము అని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం పాములు తీసుకొచ్చి సహకరించింది. బట్ వీ డోంట్ ఫియర్. మేము ఎదుర్కొన్నాం, కాపాడగలిగాం. ఇప్పుడు ప్రభుత్వం సహకరించక ముందుకు వస్తుంది. వెంటనే అవి తీసుకుంటాం. వినియోగదారుడికి కావాల్సినటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కడ ఇవ్వాలని ఆలోచిస్తాం. రకరకాలైనటువంటి స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా అందజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా మేము చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నామమ్మా. ఇంకా సేల్స్ నడవడం కోసం మీరు ఇంకేం చేయాలనుకున్నారు? చాలా ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ప్రొడక్ట్స్ కూడా కొన్ని పెంచాల్సిన అవసరం ఉంది. లైఫ్ టైం కూడా కొన్ని స్వీట్స్ అవన్నీ కూడా లైఫ్ టైం తక్కువ అవుతూ ఉంది. మాకు వేవ్ డ్రింక్స్ అవి కూడా కొన్ని డ్రింక్స్కి వేరే ప్యాకింగ్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మా ప్రొడక్షన్ చేయాలని కూడా మా ఎంపీ గారు, మా అధికారులు ఆ రకంగా ముందుకెళ్తున్నారు. సో మీ హయాంలో మరింత సక్సెస్ఫుల్ అవ్వాలి విజయ డైరీ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.